ఏమన్నా కానీ విలేజ్లలోనే ఇక్కడ చూడాలంటే వెకేషన్స్ ఏదన్నా ఎంజాయ్ చేయాలన్నా పండగలు చేసుకోవాలన్నా మనం ఏమంటే సిటీ స్విట్జర్లాండ్ ఐర్లాండ్ కోవిట్ దుబాయ్ మస్కట్ అని వెళ్ళిపోతాం. కానీ చూడాలంటే ఇలాంటి ప్రదేశాలే చూడాల. అందులో స్వీట్ మెమరీస్, అమ్మమ్మ గారి ఊరు, నానమ్మ గారి ఊరు అంతా చూడండి. చూసినంత దూరం కొండే అంతా బాగా పచ్చగా వాటర్ చూడండి. పాచి పట్టింది కింద పొగిన టెంపలు ఎరుగుతాయి చూడండి బాగా. ఇవి మేబీ నేను పోతానా, కొంచెం ఫాస్ట్గా నేను పోతాను. ఎందుకంటే ఇక్కడ జారి పడితే నడములకు మళ్ళా అమృతాంజన్ పూసుకోవాలి, లేలేం కూర్చోలేం. జారి పడితే అంతా రాయేది, కొండ ప్రాంతం కాబట్టి గట్టి రాయి. ఇక్కడ కూడా నొసు కూడా బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఏ రోజు నుండి రైల్వే స్టేషన్ వచ్చింది, ఇప్పుడు బైపాస్ వస్తుంది ఇక్కడికే. ఇది వెంకటేశ్వర అంటే చూడండి, అక్కడ కూర్చొని ఉన్నారు కదా పిల్లలంతా ఈదులు ఆడతారు, పెద్దోళ్ళు ఈదులు ఆడుతుంటారు, పిల్లలు ఈదులు ఆడుతుంటారు. నీళ్ళు జలగా వాటర్ సౌండ్ ఉందండి. అది చూడండి అక్కడ ఈదులు ఆడుతున్నారు. కూర్చున్నారు. ఇది పిల్లలకైతే బడే ఎంజాయ్గా ఉంటుంది ఇక్కడ. చూడండి నీళ్ళు ఇక్కడ నుంచి అక్కడ నుంచి చూపించుకుంటూ వచ్చినాం కదా, అక్కడ నుంచి వచ్చి ఇక్కడికి వస్తాయి, వచ్చి ఇక్కడ కలుస్తాయి నీళ్ళు. ఇక్కడ కలిసి నీళ్ళు ఇక్కడ పిల్లలంతా చూడండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. నిండా పిల్లలంతా పోతున్నారు. ఇది వచ్చి మామూలుగా వచ్చి బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం. అది పిల్లలు ఇక్కడ ఈదులాడుతా ఈతలు కొట్టుకుంటా పిల్లలు ఈదులు ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళు బట్టలు వాష్ చేస్తున్నారు. ఇది యాక్చువల్గా అది చెట్టు చిన్నగా ఉన్నది, ఇంతకుముందు బాగా హెవీగా ఉన్నది, పడిపోయింది. అది దానికి ఒక గోడ గిడ కట్టి ఇది చేసినారు. మీకు ఆ చెరువు చూపిస్తాను. అది కొద్దిగా అట్నే పోతే నేను దావకపోతే చెరువు చూపిస్తాను. ఇవి ఏమంటారు పురుగులు, నీటి పురుగుల బాగా ఎగులాడుతున్నాయి.